విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి లారీలను తీసుకొచ్చింది. అయితే పెద్ద ఎత్తున బియ్యంతో వచ్చినటువంటి లారీలకు సంబంధించి గడిచిన 4 రోజులుగా విజయవాడ బీఆర్ఎస్ రోడ్లో విజయవాడ వరద బాధితులను కాపాడేందుకోసం చెప్పి ఇతర ప్రాంతాల నుంచి బియ్యం లోడ్తో వచ్చిన లారీలు గడిచిన 4 రోజులుగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోనే ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 రోజుల క్రితం ఈ వాహనాలన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి బియ్యం లోడ్తో వచ్చాయి ఈ వాహనాలన్నీ కూడా. కానీ కనీసం వీటిని వరద బాధితులకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ ప్రయత్నం చేయట్లేదు. మరోవైపు 4 రోజులుగా లారీలు ఎక్కడే ఉండడంతో లారీలతో పాటు వచ్చినటువంటి డ్రైవర్లు, క్లీనర్లు, దాని తాలూకు సిబ్బంది అంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, పడుకోవడానికి వేరే ప్లేస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు. దీంతో లారీలోనే పడుకుంటూ ఇటువైపు ఏదైనా వెళ్తే సొంత డబ్బులతో తింటూ ఇక్కడ ఉంటున్న పరిస్థితి పడుతుంది. మనం వాహనాలు చూస్తే కనుక కనీసం ఒక్క లారీ కూడా కట్టలు కూడా ఒప్పదీన పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజులుగా ఇదే పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. వరద బాధితులకి పెద్ద ఎత్తున బియ్యం పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందే కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేదు. నిన్న మొన్న కొన్ని ఎండిఓ వాహనాలు తీసుకొచ్చి లారీలో నుంచి కొన్ని బస్తాలను ఆ వాహనాల్లోకి వేశారు. కానీ ఆ వాహనాలు ఏవి కూడా ఇప్పటికీ వరద తగ్గకపోవడంతో బాధితులకు అందించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ ఎండిఓ వాహనాల్లో ఉన్నటువంటి బియ్య బస్తాలు దించలేక, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి లారీలను ముందుకు కదించలేక రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు బాధితుల గురించి అంటే లారీలతో వచ్చినటువంటి వారి గురించైనా కనీసం పట్టించుకుందంటే అది కూడా లేదు. వీరి తినడానికి లేక కనీసం స్నానం చేయడానికి మంచినీరు కూడా దొరక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల క్రితం వచ్చారు, మీ పరిస్థితి ఏంటి? 4 రోజు ఇండియాలకి భీమవరం నుంచి వచ్చాము. మేము 4 రోజు ఇండియాలకి 4 రోజు ఇండియాలకి ఏం చేస్తున్నారు 4 రోజుల నుంచి? ఎక్కడే ఎవరు సమాన రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు, పట్టించుకోవట్లేదు. బియ్యం తెమ్మానంటే పాపం వరద బాధ్యతలు ఇబ్బందులు ఉన్నారని చెప్పి బియ్యం వేసుకొచ్చాం. దానికి అల్లడి సంబంధం ఎవడు అసలు ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ లేదు. ఎవరికి ఎవరు బాధ్యత లేదు, పట్టించుకోవట్లేదు. లారీలో సరుకు మీరు చూస్తున్నారు కదా, లారీలో సరుకు లారీలో ఉంది. అది వీళ్ళకి దింపుకుంటారా వీళ్ళు అమ్ముకుంటారా అర్థం కావట్లేదు పరిస్థితి. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? మీకు తిండి తిప్పల పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారు? తిండి తిప్పల పరిస్థితి అంటే తిండి కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. స్నానాలు లేవు, ముఖ్యంగా స్నానాలు లేవు. ఈ వయసులో పులిహార తింటే మా గ్యాస్ ట్రబుల్లో ఉన్నాయి. మేము పడిపోతామండి మంచాన్ని వెళ్ళి. వరద బాధితులు వెళ్ళకుండా మేము మా పిల్లలు ఇదే అయిపోతారు. అదే ఇక్కడ ఎవరు పట్టించుకున్న వాళ్ళు విఆర్ఓ అన్నారు, విఆర్ఓ గారు ఇల్లు వస్తున్నారు, విఆర్ఓలు కూడా వస్తున్నారు. వాళ్ళకి మాట కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు అలాగే వస్తున్నారు. మా బండికాడ ఇది విఆర్ఓలు వచ్చి మా బండికాడ అటు ఇటు తిరగడం అన్నీ చేస్తున్నారు. కానీ పట్టించుకునే వాళ్ళు లేరండి. వాళ్ళు మా పరిస్థితి ఏంటి? స్నానాలు చేసి స్నానాలు లేవు, ఏమీ లేవు, బళ్ళలో ఉండడం. అసలు ఎలాగుందంటే ఇక్కడ ఒక లైన్ అంటూ లేదండి. అసలు ఒక లైన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఒక లైన్ అంటూ ఏమీ లేదండి. లోకల్ బండి అంటున్నారు, నిన్న కాక మొన్న వచ్చిన బండిని దింపేస్తున్నారు. ఇంకొక లారీ వస్తుంది, దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 5 రోజులు పెట్టి ఇక్కడ ఉన్నాం సార్. 5 రోజులు పెట్టి ఇక్కడ ఉన్నామండి. 5 రోజులు బట్టి మాకు అన్లోడ్ లేదు, అసలు ఏమీ లేదు. ఇక్కడే ఉన్నామండి 5 రోజులు బట్టి. ఎందుకు అన్లోడ్ ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఏమో తెలియదండి. 5 రోజులు బట్టి ఎందుకు తెలియట్లేదు మాకు. ఎవరు వస్తున్నారో మేము వచ్చి దింపుకుంటున్నామండి. మేమే దింపుకుంటున్నామండి. మేమే పట్టాలు ఓడేసుకొని మేమే దింపుకుంటున్నామండి. కనీసం మరి తిండి తిప్పల పరిస్థితి మీకు మంచినీళ్ళు కానీ ఏమైనా దొరుకుతున్నాయా? ఎంటా దొరుకుతున్నాయండి. కాదు వాటర్ లేదండి, మంచినీళ్ళు లేవండి. అదండి. ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి మీకు తెలియదండి. ఎన్ని రోజులు ఉంటారో ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదండి. 5 రోజులు బట్టి ఇక్కడే ఉన్నామండి, లైన్లో ఉన్నాం. ఇప్పుడు రమ్మన్నారు, వస్తున్నామండి. అది ఎదరికి వెళ్తున్నాం. సో ఇది పరిస్థితి. కొంతమంది 5 రోజుల క్రితం వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేదు, తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం ఉన్నారు. ఏంటి మీ పరిస్థితి ఏంటంటే? ఎన్ని రోజుల క్రితం మీరు వచ్చారు, మీకున్న ఇబ్బంది ఏంటి? మేము 5వ తారీఖున వచ్చామండి. ఇప్పటికి ఎవరు వచ్చినా సరే మాకు రూట్ ఆఫీసర్లు వచ్చారండి బండిలో. రూట్ ఆఫీసర్లు కూడా మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాం, మేము ఉండలేము అని వెళ్ళిపోయారండి. ఎవరికాల భీమవరం డ్రైవర్లు మాత్రం స్థానాలు లేవు, భోజనాలు లేవు. ఏం టిఫిన్ చేద్దామంటే 15 రూపాయలు, టీ 5 రూపాయలు, టీ 15 రూపాయలు అమ్ముతున్నారు. మా పరిస్థితులు ఇలా ఉన్నాయండి. ఇక్కడ ఈ ఏళ్ళకే కరెక్ట్గా 5 రోజులు వాళ్ళు వచ్చి ఎవరైనా రావట్లేదు అధికారులు వచ్చి లోడ్ దించడానికి ఏం ప్రయత్నం వస్తలేదండి. ఎవరో లేరు, రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు. బాపట్లేదండి. మాది బాపట్ల నుంచి వచ్చాము. 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి సార్. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, ఇంకేం లేదు. తిండి కూడా దొరకట్లేదు. ఏదో ఒకటి హోటల్లో తినడము, బండిలో పడుకోవడం, అదే సార్. సో ఇది పరిస్థితి. 5 రోజుల నుంచి కూడా వీరంతా ఇక్కడే ఉన్నారు. కొంతమంది 4 రోజుల క్రితం వచ్చినటువంటి వారు ఉన్నారు. అందరూ అధికారులు ఇక్కడ దాకా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప కనీసం ఇక్కడ ఉన్నటువంటి లారీలో వచ్చినటువంటి లోడ్ను దించడానికి ఎవరో ప్రయత్నం చేయట్లేదు. కనీసం ఇక్కడ వస్తున్నటువంటి డ్రైవర్లు, క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వారికి తిండి తిప్పల సంగతి పట్టించుకుంటున్నారంటే అది కూడా లేదు.
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు క్లీనర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చంద్రబాబు చెప్పారు 15,000 మంది కూడా మేము పంపిణీ చేయలేకపోతున్నాం అంటూ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇక లారీలతో పాటు వచ్చినటువంటి డ్రైవర్లు క్లీనర్ల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.